నిన్న తెనాల్లో ఒక జైన్ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ముగ్గురిని ప్రతి సెంటర్లో కూడా అతి దారుణంగా కిరాతకంగా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఇవాళ టీవీలో చూస్తే టీవీ 9లో ఒక కిరాణా కొట్టులోకి వెళ్ళి వీడియో కావాలని అడిగి ఆయన వచ్చిన తర్వాత ఇస్తారంటే మహిళల మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పోలీసులా ఇలా రాక్షసులా అనే విధంగా పోలీసుల ప్రవర్తన ఉంటుంది. ఇక్కడ రాజమండ్రిలో మీటింగ్ పెట్టుకుంటానంటే ప్రతి చర్చికి వెళ్ళి పాస్టర్లని, కుర్రోళ్ళని, సంఘ పెద్దల్ని అందరినీ జడిపించారు. ఈస్ట్ వెస్ట్ కూడా మీటింగ్ పెట్టుకున్న స్థలం వాళ్ళని కూడా బెదిరించి వీడియో రికార్డింగ్ చేసి ఇవ్వకుండా ప్రయత్నించారు, కానీ వాళ్ళు ఇస్తామన్నారు. అసలు గంజాయి ఆపరేషన్ ఎలా జరుగుతుంది? మన గంజాయి, నేను 50 రోజులు జైల్లో ఉన్నాను, మీ అందరికీ తెలుసు. 48 రోజులు నేను సెంట్రల్ జైలు రాజమండ్రిలో ఉన్నాను. అంతకుముందు సెంట్రల్ జైలు రాజమండ్రిలో తెలుగుదేశం పెట్టిన టెర్రరిస్ట్ యాక్ట్ కేసు మీద 4 రోజులు ఉన్నాను. అంతకుముందు చంద్రబాబు నాయుడు సమాధుల గురించి పోరాటం చేస్తే ఆభరణ నిరాక్ష చేస్తే ఆభరణ నిరాక్ష చేసిన వాడి మీద కేసు పెట్టి ఒక 18 రోజులు సెంట్రల్ జైల్లో పెట్టాడు. అంతకుముందు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేను విద్యార్థి పోరాటాల్లో 18 రోజులు. నాకు జైలులో ఏం జరుగుతుంది, జైలు పరిస్థితులు ఏంటి అన్నవి బాగా తెలుసు. బాగా ఆకలింపు చేసుకున్నాను. జైల్లో పెడతానంటే భయపడే పరిస్థితి ఏమి ఉండదు నాకు. అన్నిటికన్నా దారుణం ఏంటంటే గంజాయి అన్నది జైల్లో దొరికినట్టు బాహ్య ప్రపంచంలో దొరకదు. జైలుకి ఎవరు వెళ్లకుండా, చొరబాటుదారులు వెళ్లకుండా పెద్ద సెక్యూరిటీ ఉంటుంది, కానీ విరివిగా గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఈ ప్రభుత్వంలో కదా, అన్ని ప్రభుత్వాల్లో కూడా గంజాయి జైల్స్లో కొనసాగుతూనే ఉంటుంది. హోమ్ మినిస్టర్ గారు నిన్న పోలీసుల్ని వాళ్ళు కొట్టడం తప్పు కాదు, రౌడీ షీటర్లని కొట్టడం తప్పు కాదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హోమ్ మినిస్టర్ గారు. ది గ్రేట్ అనిత. ఏమండి, ఒక చట్టం చదువుకోండి. మరి మీరేం చదువుకున్నారో టీచర్ అమ్మ ఉద్యోగం చేస్తూ వచ్చినట్టుకున్నారు. చట్టం చదువుకోండి. పోలీసులకి కొట్టే అధికారం లేదు. పోలీసులు కేసు పెట్టి న్యాయస్థానానికి ఇస్తే న్యాయస్థానం శిక్ష వేస్తుంది. న్యాయస్థానంలో కూడా దెబ్బలు కొట్టే సంస్కృతి లేదు, జైల్లో పెట్టాలి. ఈవెన్ జైల్లో దెబ్బలు కొట్టినా కానీ అది నేరం. కానీ జైల్లో కూడా వీళ్ళు జైలర్లు, సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ కూడా వచ్చిన వెంటనే ఖైదీలను కొడతారు భయం చెప్పడానికి. వాళ్ళు తమ చేతుల్లోంచి తిరగబడి ధోరణి వస్తుందేమో. ఒకసారి జైల్లో ఉన్నప్పుడు నేను క్యాకులేసాను సూపరింటెండెంట్ని, డిప్యూటీ సూపరింటెండెంట్. అప్పటి నుంచి నా బ్లాక్ నేనున్న చోట ఎక్కడ కొట్టడం మానేశారు. కొట్టడం అన్నది మీ జన్మ హక్కు కాదు. పోలీసులు అయినంత మాత్రాన మీరు కొట్టడానికి రైట్ లేదు. ఒకటేంటంటే మీరు కొట్టడానికి అసలు రైటే లేదు. అటువంటిది హోమ్ మినిస్టర్ అయ్యి మీరు సమర్థిస్తున్నారంటే చట్టం చదువుకోండి, చట్టం తెలుసుకోండి, లేదంటే రాజీనామా చేయండి. ఎలా సమర్థిస్తారు మీరు? సిగ్గు ఉండాలి, సమర్థించడానికి సిగ్గు ఉండాలి. సిగ్గు లేకుండా పోలీసులు రౌడీ షీట్లు కొడతారంటే కొట్టడానికి హక్కు లేదు. కొట్టారు, రౌడీ షీట్లను కొట్టారు అన్నారు. రౌడీ షీట్ ఎప్పుడు పెట్టారు? అంతకుముందు 25వ తారీఖున కోర్టుకి సబ్మిట్ చేశారు తెనాల్లో కొట్టిన ముద్దాయిల్ని. అంతకుముందు 24వ తారీఖు వరకు వాళ్ళకి మీద రౌడీ షీట్ ఉందా?
లేదే. 25వ తారీఖునే రౌడీ షీట్ ఓపెన్ చేసి 25వ తారీఖున కోర్టుకి రౌడీ షీట్ల కింద చూపించారు. కానీ జడ్జి వారం తిరగకుండా బెయిల్ ఇచ్చాడు. ఎందుకు? వాళ్ళని కొట్టిన వీడియోలు చూసి ఇమ్మీడియట్గా బెయిల్ ఇచ్చాడు. రౌడీ షీట్లను పెట్టారు, పెట్టారు, పెట్టారు అన్నీ, కానీ వెంటనే ఆ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ గంజాయిని ఒక తెనాలి పోలీసులే కాదు, మొత్తం రాష్ట్రం అంతా గంజాయి వ్యాపారం చేస్తున్నది పోలీసు. మీరు జై భీమ్ సినిమా చూసుంటారు. ఆ జై భీమ్ సినిమాలో కేసులు ఏ విధంగా పెడతారు అన్నది బయటికి రాగానే ఇంకో కేసు పెట్టి లోనేసేస్తూ ఉంటారు. అదే రీతిన నేను జైల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు గంజాయి కేసులే. ఇల్లులోనే మళ్ళీ వచ్చేవాడు బెయిల్ రాగానే. ఈ గంజాయి కేసులు ఎవరి మీద పెడతారంటే, గంజాయి ఆడి అమ్ముతాడో లేదా అన్న సంబంధం లేదు వాళ్ళకి. ఎవరినో కూడా తీసుకొచ్చి, వాడికి పన్నోడిని తీసుకొచ్చి, ఆ పన్నోడి దగ్గర ఎవడన్నా పోలీసులను ఎదిరించాడు అనుకోండి, ఆడి మీద వెంటనే గంజాయి కేసు పెట్టేస్తారు. ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా చూసాం, కొంతమంది ఇంట్లో గంజాయి పెట్టి అరెస్ట్ చేయాలని చూసిన పరిస్థితి. పోలీసుల ప్రక్రియ అది. నేను ఒక 2 వీడియోలు వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఆపరేషన్ అన్నది ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను. ఈ మన గిదులు సార్, ఎన్ని గంటలకు చూపిస్తున్నా సార్? అదేంటి బాబు, ఇంకా కారు రాలేదు నా దగ్గరికి. కారు లేదు ఇంకా. ఇప్పుడేమో అర్థం కాదు. ఇప్పుడేమో 800 ఏదో ఇస్తానంటాడు. ఇప్పుడు మరి 100 కేజీలు ఎక్కడ ఎత్తాలి, 6 గుడ్లు లోపలికి ఎత్తాలి, సరిపోతా వెహికల్. ఇంకా వెహికల్ కొడతాడంట అపార్ట్మెంట్ వెహికల్ అని చెప్పి. ఇటీవల బిస్కెట్ల పనులన్నీ చేస్తారు ఇక్కడ. కారు ఎందుకు చెప్పారు నాకు అర్థం కావట్లా. ఏమో మరి లక్ష్మీ గారు మీకు చెప్తే నాకు ఈ కారు అన్నారు. ఏదో మొత్తం చెప్పండి, కారు అంటే కూర్చున్నాను వచ్చి మన లక్ష్మీ గారు అడిగాము. కలర్ చేసుకున్నాను చూసుకున్నాను అనమాట. అదే ఎడ్లోన్ అడగమన్నారు. ఎడ్లోన్ అడుగుతుంటే ఇంకా కొన్నాడు డైలీ అక్కడ బేరాలు అంటున్నాడు. నాకేమో అర్థం కావట్లా. ఎప్పుడు వస్తారు కారు? వాళ్ళు వస్తే ఇప్పుడు 100 కేజీలు ఎక్కడ ఎత్తాలి, 6 గుడ్లు లోపలికి ఎత్తాలి. మరి 100 కేజీలు ఎక్కడ? రోడ్లో 5 డిక్కీలు ఉంటాయి కదా, 5 3 ఉంటాయి. 2 డిక్కీలు పెట్టినా 2 డిక్కీలు సరిపోతే 100 కేజీలు. సీట్లోనే ఒళ్ళో పెట్టుకున్నట్టే చాలా పెట్టారు. ఇంకా రాలేదు, వెహికల్ రాలేదు. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు 3 గంటలకు ఎఫ్ఐఆర్ అనుకోండి, ఈ 2 ఫోన్లు ఇచ్చాం కదా మీకు మొత్తానికి. ఆ 2 ఫోన్లు ఇప్పుడు జగన్ బయట నుంచి మీ దగ్గరకు వస్తే గంట పడతాయి. ఆ జగన్ బయట పంపించాలి 2 ఫోన్లు. అక్కడ పంపించి అక్కడ 2 ఫోన్లు ఏదో నెంబర్కి లైవ్ చేసేసేయాలి. అక్కడ లొకేషన్ చూపించాలి జగన్ బయట. అక్కడి నుంచి ఎవరు చేయాలి? అందులో ఏదో నెంబర్కి ఎత్తేసి మాట్లాడకుండా 2 నిమిషాలు ఎవరెవరు అందులో ఏదో లైన్ నెంబర్లో మాట్లాడకుండా లొకేషన్ అక్కడ వస్తుంది కదా. కొంచెం దూరం వచ్చాక ఇంకో నెంబర్ నుంచి ఇంకొక ఏదో ఒకటి. ఓకే ఓకే. ఈ లోపు ఏదన్నా ఇన్కమింగ్ కాల్ ఎత్తేయండి. అక్కడ ఎత్తేసి మాట్లాడాము అంతే. సెకండ్స్ పడిపోతాయి. ఓకే సరే. అయిపోయిన తర్వాత అక్కడ ఎగ్జామ్ క్లీన్ ఆఫీస్కి వచ్చాక క్లీన్ ఆఫీస్ లో కూడా కాల్ అవుట్లైన్ చేశాక అవుతుంది. ఈ వీడియోలో మీకు ఏమర్థమైంది? మీకేమీ సరిగ్గా వినపడి ఉండదు.
రికార్డ్ అయ్యింది. ఇంకా నేను ఇంకొక వీడియో ఉంది చెప్తాను, ఇంకొక ఆడియో ఉంది చెప్తాను. బ్లూటూత్ ఇదంతా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐ మధ్య నడిచింది. గంజాయి ఎక్కడ ప్లేస్ అన్నది నేను చెప్పను. అది ఒక ఎస్ఐ ఒక సిఐ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకురావాలి, గంజాయి ఏ కారులో పంపిస్తారు అంటే కారు అలా స్టేషన్లో ఉండిపోతుంది గంజాయి బస్తాలతో పాటు. ఇప్పుడు ఎక్కడ దిందాను, ఇప్పుడు నన్ను అచ్చు